వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 46 డే 45 లో భాగంగా రివ్యూ మాట్లాడుకుందాము. మాట్లాడుకునే ముందు మీ ఫేవరెట్ కపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కింద కామెంట్లో మెన్షన్ చేయండి, మీ ఫేవరెట్ కపుల్ ఎవరనేది. సో అలాగే మన వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామో మర్చిపోదు. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే, రెచ్చిపోయి ఆడుతున్న, రక్తం తిందితే ఆడుతున్న నటరాజ నీతు కొంచెం ఈగో తగ్గించుకుంటే బాగుండదు అనిపిస్తుంది బాను. సో ఇవన్నీ డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ఇవాళ ఎపిసోడ్ ఓపెన్ చేయగానే నూకరాజు ఆసియా ప్యారడైజ్ గెలుచుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ మిమిక్ చేయడం స్టార్ట్ చేశారు. ఏది సిద్ధు అని సోనియా చేసిన దాన్ని ఏదో చేసేద్దాం అనుకున్నారు, కానీ ఇక్కడ ఫెయిల్ అవుతున్నారేమో అనిపిస్తుంది. అట్లీస్ట్ లాస్ట్ వీక్ సేవకులుగా చేసిన ఫన్ ఈ వీక్ అసలు రావట్లేదు. అవి కూడా డీటెయిల్డ్గా మాట్లాడదాం. అయితే హాల్ నటరాజ నూకరాజు మన అంజలి, అసలు అంజలి సేవకురాలేనా? అంజలి పూర్తిగా డైవర్ట్ అయిపోయింది. మొన్న అంత ఇంట్రెస్ట్గా ఉండి మొన్న మాకు ఛాన్స్ వచ్చింది నిరూపించుకోవాలనుకున్న ఈ కపుల్ ఫస్ట్ గేమ్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ నుంచి అంజలి టోటల్ డౌన్ అయిపోయింది. ఆ ఒకటే పాయింట్ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతుంది. తిరుగుతూ ఈ సేవకురాల టాస్క్ని అస్సలు ఇగ్నోర్ చేసేసింది. ఆ యాటిట్యూడ్ ఉంటుంది ఆమెకు, ఆ యాటిట్యూడ్ చూపిస్తుంది. జోబులో చేలు పెట్టద్దంటే కావాలనే పెట్టి రాకరాజు ముందు మరి వెళ్తుంది. సో అప్పటికి తీయమని చెప్పాడు, ఆమె వెళ్ళిపోయింది. దానికి నూకరాజు అంటే ఆమె ఏదో బాధలో ఉందని చేశారు. జానుని పెట్టమంటే జాను పెట్టేసి ఉంటే అయిపోయేది. అక్కడ ఏదో చేద్దామని ఏదో చేస్తుంది. ఈగోకు తీసుకుంటుంది. దండం పెట్టమంటే పెట్టలేదు, ఈగో తీసుకోవడం ప్లస్ అవతల పోక్ చేయడం లాగా అనిపిస్తుంది. పెట్టు ఏదో ఫన్ చేసి చివరికి దండం పెట్టుంటే జస్ట్ ఫన్ లాగా ఉండేది. అదే జానుకు చెప్తున్నాడు, నువ్వు ప్రతిదీ ఇలా చేయకు, అవతల పోక్ చేస్తున్నట్టు ఉంది అని క్లియర్గా ఉన్నది ఉన్నట్టు మొహం మీద చెప్పాడు. నూకరాజు ఎప్పటికీ 2-3 సార్లు అడిగాడు, నువ్వు బాధపడినా పెట్టు, ఏదైనా పెట్టు, ఆయనదో ఫన్ జనరేట్ చేద్దాం, ఎవడో వినట్లేదురా బాబు ఈ మాట అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. బట్ ఆబ్వియస్లీ వాళ్ళు చేయలేదు. ఇక పనుల విషయానికి వస్తే పవన్ అంజలి పవన్లో పవన్ ఏదో పని చేస్తున్నాడు, మొత్తానికి పని చేస్తున్నాడు కానీ ఎంటర్టైన్మెంట్ లేదు. వాళ్ళు చెప్పిన ప్రతి పని గుడ్డి చాకిరి చేస్తున్నాడు కానీ నటరాజు గారు పండించినట్టు ఫన్ జనరేట్ చేయలేకపోతున్నారు. ఇక అంజలి విషయానికి వస్తే, అంజలి ఆల్రెడీ నిన్న ఓడిపోయిన గేమ్ నుంచి డిప్రెషన్లో కూర్చొని అది అనాలిసిస్ చేస్తూ ఎంతసేపు పవన్ కళ్యాణ్ మమ్మల్ని వీక్ అని తీసుకున్నాడు. ఎస్ వీక్ అని నువ్వే ఒప్పుకుంటున్నావు కదా, ఒప్పుకున్నాడు కాబట్టి తీసుకున్నాడు. ఆ పాయింట్ ఖచ్చితంగా మాట్లాడతా, ఓకేనా? సో దాంట్లో పడిపోయి ఎంటర్టైన్మెంట్ జోన్లోకి రావట్లేదు అనిపించింది. అట్లీస్ట్ దీని ద్వారా అయినా కొంచెం మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. మరీ లీస్ట్ అయితే రాలేదు కదా వాళ్ళకి మార్క్స్. 30 వచ్చాయి కదా బాండ్ క్రెడిట్స్. దాన్ని కొంచెం పెంచుకునే ప్రయత్నం చేసి మీ ఎంటర్టైన్మెంట్తో బాగుండేది అనిపించింది. బట్ గేమ్స్ ఓడిపోయే కొద్దీ వాళ్ళ డిప్రెషన్. లాస్ట్ వీక్ ఫస్ట్ గేమ్లో ఓడిపోయారు, ఈ గేమ్లో ఫస్ట్ గేమ్లో ఓడిపోయారు. కానీ పవన్ దాన్ని టేక్ ఫార్వర్డ్ చేయట్లేదు, కానీ అంజలి టేక్ ఫార్వర్డ్ చేస్తుంది. అది మనం ఏం చేయలేం. సో ఇదే డిస్కషన్ నీతు అండ్ అంజలి. సో మళ్ళీ నిన్న ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ గురించి, ఇవాళ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్ గురించి. మమ్మల్ని వీక్ అని తీసుకున్నాడు, అది చెప్పకుండా దాన్ని కవరేజ్ చేస్తాడు. మేము ఓడిపోతే అంజలి అక్కలు గెలవాలి. ఎస్ అబ్జల్యూట్లీ మీరు ఏది చెప్పారో ఇక్కడ అంజలికే నేను సపోర్ట్ చేస్తా, కాదనట్లే. పవన్ కళ్యాణ్ గేమ్ ఆలోచించే తీసుకున్నారు. మీరు వీక్ కాబట్టే తీసుకున్నాడు, అది 100% ఆవిడ ఫీల్ అవుతుంది, మనకు కనిపించింది, అంతే తేడా. మనం జస్ట్ నేను ఎపిసోడ్లో చూసుకుంటే పవన్ కళ్యాణ్ అప్పటికే వసంతితో డిస్కషన్ జరిగినప్పుడు అంటాడు, మనం గెలవాలి అంటే అంజలి పవన్ తీసుకోవాలి, ఆమె జాన్ వద్దు, వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఉంటారు, మనం గెలవాలంటే అంజలి పవన్ మనం గెలవాలా వద్దు అన్నట్టు పాయింట్లో అంజలి పవన్ తీసుకుంటారు. బికాస్ వాళ్ళు వీక్ అని చెప్పి తీసుకున్నాడు, ప్రతి గేమ్లో ఓడిపోతున్నారు కాబట్టి. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నారు, అది నువ్వు గ్రహించావు, చాలా మంచిది, చాలా అప్రిషియేటబుల్. అక్కడితో వదిలేస్తే బాగుండు. దాన్ని ఇవాళ గేమ్లో కూడా దాన్నే లాగుతున్నారు. ఆయన పాయింట్అవుట్ చేస్తున్నాడు, అలా చెప్పకుండా ఎలా చెప్పొచ్చు కదా గుడ్ బుక్స్లో. ఆయన ఉన్నాడు, అది జడ్జిలు అడుగుతారు, ఖచ్చితంగా మనకు తెలుస్తుంది. సో మీరు దాన్ని పట్టుకుని ఏలాడటం మంచిది కాదనిపిస్తుంది. అతను వీక్ అన్నప్పుడు మీరు ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీ వీక్ కాదనేది మీ మీద ఎక్కువ ఉంటుంది. మీరు పదే అంజలి ఆ పాయింట్ని చెప్పడం వల్ల పదే ఆమె వీక్ అని ఇంకా ఆమె చెప్తాం వల్ల పదే మనం చూసే వాళ్ళకి ఎందుకు వీళ్ళు గేమ్లో అనిపిస్తుంది. ఆల్రెడీ వాళ్ళకి 4 ఛాన్స్లు వచ్చాయి. అలాగే నీతుతో బాధపడుతుంది, ఆ వల్ల కావట్లేదు ఏం గేమ్లో, ఎవరితో భిక్ష మీద బతకాల్సి వస్తుంది, ప్రతి గేమ్లో ఓడిపోయి అక్కడ నుంచి చూడాలంటే అన్నట్టు. ఇక్కడ నటరాజు ఆ నీతు ఇచ్చేస్తున్నారు. సో మోటివేషన్స్ అలాగే ఉంటుంది. నువ్వు మోటివేట్ చేయి, ఇంకా అలా ఉండకూడదు, బొంగేం కాదు. సో మీరు కూడా లీస్ట్లో ఉన్నప్పుడు నటరాజు నీతు కూడా అంతే ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, వీళ్ళు అదే ఫ్రస్ట్రేషన్లో అదే అంజలి మొహం మీద అనేస్తే అందులో నో డౌట్. సో అక్కడ నీతు ఏం మాట్లాడలేకపోయారు పాపం. సో నెక్స్ట్ ఖచ్చితంగా జడ్జలు వచ్చినప్పుడు ఈ వీక్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కళ్ళు మార్కులు తక్కువ వస్తాయని ఫీల్ అవుతున్నారు జడ్జెస్ నుంచి. ఇన్ఫ్యాక్ట్ గట్టిగా పడిద్దని నేను అనుకుంటున్నా. ఎంటైర్ సిద్ధు అండ్ సోనియాకి కానీ, మన నటరాజ గారికి కానీ
వీళ్ళతో పాటు ఎంటైర్ హౌస్‌కి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది ఈ వారం జడ్జిలు. ఎందుకంటే నిన్న ఎపిసోడ్‌లో ఏమో నటరాజు గారు నాకెందుకు 5 తక్కువ ఇచ్చారు. అది పట్టుకున్నాడు. భాను, జానుకి ఎందుకు ఎక్కువ ఇచ్చారు? ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకేం చేయాలి? ఈసారి నన్ను కెలకొద్దు డైలాగులు కొడతా ఉంటాడు ఈయన. ఈయన ఏం కొడతాడో ఆ పాపం నీతుకు బుర్రపిచ్చకపోద్ది. సో ఇటువైపు వచ్చేసి సిద్ధు అండ్ సోనియాలో సోనియా టార్గెటెడ్‌గా మాట్లాడుతుంది ఎంతసేపు జడ్జాలు. మీరందరూ మొన్నేమో పవన్ కళ్యాణ్, వాషంతి మాకు తక్కువ ఇచ్చారు ఎందుకు తక్కువ ఇస్తున్నారు అంటారు. అక్కడికి వెళ్ళేసరికి ఏం మాట్లాడరు. ఇక్కడ సిద్ధు అండ్ సోనియాలో సోనియా కూడా అంతే. మనకి ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తే లాస్ట్ మీరు ఎంటర్టైన్మెంట్ చేస్తే మాకు కనిపించాలి కదా, వాళ్ళకి అనిపించాలి కదా, అదే కదా ఇస్తారు. ఇంత ఎంటర్టైన్మెంట్ చేస్తే 25 బాండ్ రేట్స్ అన్న ఏం చూస్తారు? ఓన్లీ గేమ్సే చూస్తున్నారా? అంజలి కూడా ఓన్లీ గేమ్సే చూస్తున్నారా? ఇంకేం చూడరు. హలో అఫ్ కోర్స్ జడ్జెస్ గేమ్సే చూస్తున్నారు. గేమ్సే మేజర్ కదా ఈ వీక్ మనం వీకెండ్ ఎపిసోడ్ వరకు వెళ్ళేది. మీకు గేమ్స్లో స్ట్రైట్ ఫార్వర్డ్ 20 ఇచ్చేస్తున్నారు కదా, మీరు ఇక్కడ ఎక్కువ గెలుచుకున్నారు. సపోజ్ స్ట్రైట్ ఫార్వర్డ్ 20 వచ్చేస్తే ఆ గేమ్లో మీ పర్ఫార్మెన్స్ చూస్తారు, ఆ తర్వాత గేమ్లో మీకున్న మెచ్యూరిటీ చూస్తారు, ఆ తర్వాత గేమ్లో మీరున్న మీ ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ని మీరు జనరేట్ చేసే ఫన్ని మీరు ఎలా ఉంటున్నారు హౌస్ స్పీడ్స్ అన్ని కన్సిడర్ చేసే కదా ఇస్తున్నారు జడ్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. జస్ట్ 5 మార్క్స్ డిఫరెన్స్ వస్తూ ఉంటాయి ప్రతి కపుల్కి. అందరికన్నా మీకే తోపించాలంటే ప్రతి ఒక్కళ్ళు అదే తీసేసుకోండి బెస్ట్. ఖచ్చితంగా ఈ వీక్ జడ్జెస్ గట్టిగా క్లాస్ పీకే అవకాశం ఉంది అని నాకు అనిపిస్తుంది. అందరి కప్పులకి ఎస్పెషల్లీ సోనియాకి ఇస్తారు, వాసంతికి ఇస్తారు, నటరాజ్ మాస్టర్కి ఇస్తారు. బికాజ్ మీకు అనిపించినప్పుడు అక్కడికక్కడ అడగట్లేదు. ఈ కపుల్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఆ స్టేజ్ మీద అడిగితే మీ పాయింట్ పెడితే పర్లేదు, కానీ ఆ పాయింట్ పెట్టకుండా అక్కడికి వెళ్ళి ఒప్పుకుంటారు నిజంగానే మా ఫ్లాస్ ఉన్నాయి అందుకనే మేము మార్క్స్ ఇవ్వట్లేదు. అక్కడ ఒకలా ఇక్కడ ఒకలా ఎందుకు బిహేవ్ చేయడం? సిద్ధు సోనియా అయితే భయపడి అడగడం. ఎందుకు భయపడ అడుగు, నీకున్న పాయింట్ అడుగు, నీకు ఏంటి వాళ్ళకన్నా బెటర్, నువ్వు ఎందుకు ఇవ్వలేదని. సేమ్ సెవెంత్ మొన్న అలాగే చేశారు. వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చారు జడ్జిలు. ఎందుకు మీరు ఇలా ఫీల్ అవుతున్నారంటే లేదండి మేము ఫస్ట్ వీక్లో ఇలా ఆడాం, సెకండ్ వీక్లో అలా ఇలా ఇంప్రూవ్ చేస్తాం. సరే క్వశ్చన్ ఆన్సర్ మీరే చెప్పేస్తున్నారు, ఇంక మళ్ళీ జడ్జెస్ పాయింట్స్ ఇవ్వలేదంటారండి మళ్ళీ. ఖచ్చితంగా ఈ వారం గట్టిగా ఉంటుందని నాకు అనిపిస్తుంది మామ. మీలో ఎంతమందికి ఇది కరెక్ట్ కాదు బాండ్ రేట్స్ జడ్జెస్ మీద పడటం, మీరు గెలుచుకోండి గేమ్ ఆడి బెస్ట్ అనిపిస్తుంది. ఇక్కడ అంజలి పవన్ కానీ, సిద్ధు అండ్ సోనియా కానీ, పవన్ కళ్యాణ్, వసంతి కానీ, నటరాజు గారు కానీ, ఇవన్నీ వీళ్ళందరికీతో పాటు మిగిలిన వాళ్ళందరికీ కూడా పడే అవకాశం అయితే గట్టిగా ఉంది ఈ వీక్ ఈ పాయింట్ మీద అని నాకు అనిపిస్తుంది. సారీ మామ. ఇక తర్వాత శ్రీముఖి రానే వచ్చింది, తేనే తెచ్చింది, గేమ్స్ ఇక పెట్టిందండి ఈ వీక్లో. అసలు యాక్చువల్గా మ్యాట్ ఫ్రిడ్జ్లో ప్రతి గేమ్ మంచిగా పెడుతున్నారు. నాకు ఇప్పటివరకు జరిగిన గేమ్స్లో అదేంటి పేరెంటింగ్ ఆ వీక్ గేమ్స్ మాత్రమే నాకు అంత అనిపించలేదు, సిల్లీగా అనిపించాయి. అది అసలు అక్కడ జడ్జ్ చేయడానికి కూడా లేకుండా పోయింది. సో ఇప్పుడు పెట్టిన గేమ్స్ చాలా టఫ్, చూసే మనకి చాలా టఫ్గా అనిపిస్తాయి, కానీ పెట్టడం మంచి గేమ్స్ క్రియేటివిటీతో పెడతారు, విచ్ ఈస్ వెరీ అప్రిషియేటబుల్. అండ్ అయితే ఈ రోజు గేమ్స్లో లెవెల్ 1 పాస్ అయ్యి లెవెల్ 2లోకి వచ్చింది నటరాజ్ అండ్ నీతు, నూకరాజ్ అండ్ ఆసియా, పవన్ కళ్యాణ్, వాసంతి అండ్ మహేష్ అండ్ శాంద్ర, విచ్ ఈస్ వెరీ అప్రిషియేటబుల్. ఈ నలుగురు కప్పులకి సూపర్ ఆడారు. ఒక తాడ్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ఇక్కడ ఒక కప్పులు పెట్టుకొని ఫిషింగ్ లాగా మ్యాగ్నెటిక్ చేసి ఉన్న హైయెస్ట్ పాయింట్స్ తీసుకోవాలి, విచ్ ఈస్ వెరీ టఫ్. పట్టుకోవడానికి వాళ్ళకి టఫ్, ఎంతసేపు బ్యాలెన్స్ చేయాలి. అలా 3 రౌండ్స్ పాజ్ చేస్తూ స్వాప్ అవుతూ మళ్ళీ అక్కడే ఉండాలి, మారకూడదు. సూపర్ ఆడారు. అక్కడికి నాకు అర్థం కాదు, ఆయన స్ట్రాటజీ మార్చాడు మహేష్ అండ్ శాంద్ర. ఈవిడేమో మహేష్ అండ్ శాంద్ర వల్లే సగం దొబ్బిద్ది గేమ్. ఆమె ప్యానిక్ అయిపోద్ది, తర్వాత చెబితే వినదు, అది కూడా మాట్లాడదాం. ప్యానిక్ అయ్యి గేమ్ దొబ్బెట్టిద్ది. మళ్ళీ మోటివేషన్ ఇవ్వాలి, గేమ్ ముందు మోటివేషన్ ఇవ్వాలి, గేమ్ తర్వాత మోటివేషన్ ఇవ్వాలి, గేమ్లో మొత్తం మర్చిపోద్ది అక్క. అలా అనిపిస్తుంది నాకు. మోటివేషన్ ఇవ్వాలి, మధ్యలో అలా కాదు ఇలా మళ్ళీ మారుస్తాడు బాబు. మార్చి ఆడినప్పుడు శ్రీమికు చెప్పింది, ఈ స్ట్రాటజీ ముందు నుంచే వర్కౌట్ చేయొచ్చు కదా మహేష్, ఎందుకు అలా ముందు శాంద్రాకి ఇవ్వడం, నువ్వే చేయొచ్చు కదంటే మహేష్ ఇస్ బ్యాక్. అక్కడ నాకు నొప్పించింది. అరే అని చెప్తుంది ఏంది భయ్యా, నువ్వు అంటుంది ఏంది భయ్యా, సింకకి పోతరికి లేనట్టు మహేష్ ఇస్ బ్యాక్ ఏంది ఇక్కడ కూడా, ఓ రైరా ఆడటం బాబు అనిపించింది. సో మొత్తానికి గేమ్ అయితే బాగానే కంప్లీట్ చేసి టాప్లో పవన్ కళ్యాణ్, వాసంతి వచ్చారు. బికాస్ పవన్ కళ్యాణ్, వాసంతికి చాలా ఈజీ అనిపించింది గేమ్, ఈవెన్ త్రూ టఫ్ వాళ్ళకు కూడా. బట్ ఉన్న కపుల్స్లో పోల్చుకుంటే వీళ్ళకి ఈజీ. ఎందుకు అని చెప్తే ఆయన జిమ్ బాడీ బాగా ఫిజిక్ ఉంది, అలాగే వాసంతి చాలా తేలిగ్గా ఉంటుంది, ఈజీగా హ్యాండిల్ చేయకూడదు, ఈజీగా పట్టుకోగలదు. సో దట్ వాళ్ళకి చాలా ఈజీ అయింది. ఇక్కడ కష్టమల్లా ఉన్న కపుల్లో నటరాజ్ అని నీతోగా, బికాస్ ఆవిడున్న వెయిట్ కానీ ఆవిడకున్న కెపాసిటీ కానీ వాళ్ళ ఏజ్ పరంగా చూసుకుంటే సూపర్ ఆడారు అనిపించింది. నిన్న కానీ ఇవాళ కానీ
సూపర్ ఆడారు అనిపించారు. నాకు మాత్రం సూపర్ అనిపించింది. మిగిలిన కపుల్ కొంచెం యంగ్ ఎనర్జీస్. బట్ వీళ్ళకి అది లేకపోయినప్పటికీ సూపర్ వీళ్ళతో ఆడి టాప్ సెకండ్‌లో వచ్చారు. విచ్ ఈస్ వెరీ అప్రిషియేటబుల్. ఇక్కడ నూకరాజుకి ఫౌల్స్ ఇవ్వటం ఫౌల్స్ చేస్తే ఆయనకి పాయింట్లు ఇచ్చేవాళ్ళంట. ఆల్రెడీ శ్రీముఖి 5 ఫౌల్స్ అని చెప్పింది. ఈయనొచ్చేసి 2 అని చెప్పాడు. ఆమీరు. సో 2 చెప్పాడు ఆయన, ఎక్కువ కూడా చెప్పలేదు. అప్పటికి ఆవిడ 2 తగ్గించి శ్రీముఖి 3 పెట్టింది. మొత్తం టోటల్ 7 చేసింది. 2 5 7 చేశారు. అక్కడ 9 ఉంటే 2 తగ్గించింది ఆమె. అది కూడా మనోడికి వంట పడట్లే, గోల చేస్తున్నాడు. మాకు ఎందుకు తక్కువ ఇచ్చారు, ఆయన ఇవ్వకూడదు కదా, మేము చూసాం నేను బ్యాట్. ఆడే మీకు ఎలా తెలుస్తుంది బాస్ మీరు టచ్ చేశారో లేదో, ఆడే మీకు ఎలా తెలుస్తుంది? ఐ థింక్ డెఫినెట్లీ వీళ్ళకైతే తెలియదు అని నా భావన. బికాజ్ అంత ప్రెషర్లో అంత మైండ్ సెట్లో మీరు ఏది టచ్ చేస్తున్నారో ఏది టచ్ చేయట్లేదో మీకు తెలియదు. మీరు ఆ ఫ్లోలో చేస్తారు, చూసే వాడికి తెలుస్తుంది, అక్కడ అబ్జర్వ్ చేసే మానిటర్కే తెలుస్తుంది నా పాయింట్ ఆఫ్ వ్యూలో. దాన్ని నూకరాజు రచ్చర్ చేశారు. దాని ముందు టాప్ వచ్చారు. ఒక్క నిమిషం. మహేష్ ఆంధ్ర మొత్తానికి ఈ లెవెల్లో ఓడిపోయి టాప్లో నటరాజన్ నీతు అలాగే పవన్ అండ్ అంజలి. సో 1 మినిట్ మామ, టాప్కి వెళ్ళి నెక్స్ట్ లెవెల్లో పోరాడడానికి రెడీగా ఉన్నారు. ఈ గ్యాప్లో నూకరాజు పట్టిందే గోళ, నసా పెట్టాడు అయ్యా. నాకు ఎందుకు ఎవరు పాపం అభిమానిక అండ్ ఆమీర్ వెళ్ళి వాళ్ళకి చెప్తున్నారు, ఇది 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 నువ్వు ఎందుకు మా మీద వెలిగితే ఏమొస్తుంది నాకు ఇక్కడ. ఎస్, వాళ్ళకి గ్రజ్ లేదు, ఉన్నదే చూసింది చెప్పారు. ఇక్కడ అంజలి చూసి కూడా చెప్పలేదని కూడా నాకు అనిపించింది. పవన్ కళ్యాణ్ వాసంతికి ఒక్క మిస్టేక్ కూడా చేయలేదా? శ్రీముఖే చూసింది, వీళ్ళు ఎందుకు చూడలేదు? సరే, అది వాళ్ళ ఫేవరిజం, వాళ్ళు అనుకోవచ్చు. బట్ ఇక్కడ నూకరాజు జరిగిన అన్యాయం అని తెగ ఫీల్ అయిపోతున్నారు. నా దృష్టిలో అయితే అన్యాయం కాదు, ఖచ్చితంగా చేసే ఉంటారు ఏదో ఒకటి. సో వాళ్ళు చూశారు, వాళ్ళు చెప్పారు, దాన్ని సాగదీస్తున్నాడు. ప్యారడైజ్లోకి వెళ్ళి చెప్తాడు. ప్యారడైజ్లో ఇక్కడ ఆశ ఆటం నాకు ఆ గేమ్ గురించి చాలా పర్ఫెక్ట్గా ఆడింది, చాలా బాగా ఆడింది ఆడపులి అనుకోవచ్చు. ఆవిడ అక్కడ నువ్వు కాళ్ళు తొక్కలేదు, అది నేను చూసా. అసలు ఎలా చూస్తారు? మీకు చూసే అంత స్కోప్ లేదు, మీరు అబ్జర్వ్ చేసే అంత స్కోప్ లేదు, మీరు అంత సరి చేసే స్కోప్ లేదు. ఖచ్చితంగా ఆయన టచ్ చేసి ఉంటాడో చెప్పారు. రేపు టీవీ వేసిన వీడియోస్ ఇంక ఎక్కువ దొరకొచ్చేవో కానీ చేశారు కాబట్టి వదిలేస్తే బెస్ట్. అమీర్ రాగానే అమీర్ కానీ అభిమానిక కానీ రాగానే లేదు ఓకే, గేమ్ ఈజ్ గేమ్, సూపర్ బాస్ మీరు బాగా చేశారు గేమ్. వీళ్ళు వచ్చినప్పుడు నువ్వు గేమ్ ఈజ్ గేమ్, ఓకే నాకేం లేదు కొంచెం బాధ అంటావు, మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి మళ్ళీ అదే సాగదీస్తున్నావు వేరే వాళ్ళు ఉన్న చోట. అవసరమా ఆ సాగది అయితే? అవసరమా? అయిపోయిందని నువ్వే చెప్తావు, మళ్ళీ వేరే కప్పుల దగ్గరికి వెళ్ళి నువ్వే చెప్తావు. వీళ్ళు ఉన్నప్పుడు మాట్లాడవు, ఎందుకు? అవసరమా? అవసరం లేదనిపించింది నాకు నూకరాజు విషయంలో. అది కొంచెం తగ్గించుకుంటే బెస్ట్. ఇక థర్డ్ లెవెల్ రానే వచ్చేసింది. ఇది కూడా టఫ్. బ్యాటరీస్ పెట్టడం తీయటం. ఇక్కడ కూడా నటరాజ్ నీతు సూపర్ ఆడారు. ఇక్కడ చూస్తే మనోడు కండబలం ఉంది పవన్ కళ్యాణ్కి. సింపుల్, బ్యాటరీస్ పెట్టాలి, ఆ హోల్స్లో డిఫరెంట్ బ్యాటరీస్ ఉంటాయి. అలా ఎక్కువ ఉంటే అది జస్ట్ ఎంట్రీ అట, లేయర్ ఆఫ్ అడ్వాంటేజ్ అంట. ఇంకా సెకండ్ గేమ్ పూర్తిగా స్టార్ట్ అవ్వలేదు. ఇది గెలిచిన వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుందంట సెకండ్ గేమ్లో. ఆ అడ్వాంటేజ్ ఏంటదని మనం తర్వాత చూడాలి, అది ఈ ఎపిసోడ్లో చూపించలేదు. సో బట్ ఇక్కడ ఆడిన దాని విధానంలో నటరాజన్ నీతో సూపర్ అనిపించారు కంపేర్ టు వాసంతి అండ్ పవన్ కళ్యాణ్. బికాజ్ మనకి ఏమనిపిస్తుంది అంటే పెద్ద పులి ముందు జింక ఉన్నట్టే అనిపిస్తుంది ఇప్పుడున్న పేరులో చూస్తే. బికాజ్ పవన్ కళ్యాణ్ వాసంతి యంగ్, వీళ్ళు చాలా పెద్దవాళ్ళు. అందులో వీళ్ళ జిమ్ బాడీ ఈజీగా ట్యాకిల్ చేయగలడు. అయినప్పటికీ ఆవిడ వెయిట్ ఉన్నప్పటికీ నీతో అండ్ నటరాజ్ మాస్టర్లో వాళ్ళ పులుల్లాగా సింహాల్లాగా ఆడారు, ఇచ్చి పడేశారు. ఒకళ్ళనొకళ్ళు ట్యాకిల్ చేయడం కానీ మామూలుగా లేదు. మరీ ఫిజికల్ అయితే ఎవరు, విచ్ ఈస్ వెరీ గుడ్. ఫిజికల్ అవ్వకుండా మంచిగా ఆడారు, సూపర్ అనిపించారు నటరాజు మాస్టర్. వాళ్ళకి గెలవాలి, ప్యారడైజ్లోకి వెళ్ళాలి, మా పాపను చూడాలని అన్న తపన వాళ్ళకి ఎక్కువ ఉంది. దాన్ని చూడడం సూపర్ అనిపించింది. దానివల్ల వాళ్ళు బాగా ఆడుతున్నారు. అదే చిల్ కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా సెకండ్ లెవెల్లో మంచిగా ఆడి ప్యారడైజ్ కొట్టొచ్చు. సో ఇక్కడ కూడా గేమ్కి ముందు మనకు నటరాజన్ మాస్టర్ కాబట్టి చాలా ఈజీ అయిపోద్ది. ఇక్కడ పవన్ కళ్యాణ్ స్ట్రాటజీస్ తెలుసు. ఆయన మళ్ళీ వెళ్ళి గుడ్ బుక్స్లో ఉండడానికి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అలా అనుకోలేదు ఎలా అనుకున్నాను అని చెప్పడం బెటర్. అది ఆపేస్తే బెస్ట్. నువ్వేమనుకున్నావు అది పాయింట్ మీద ఉంటే బెస్ట్ అన్న ఒపీనియన్. సో మొత్తానికి ఇందులో వెళ్ళి ఒక బ్యాటరీతో ఆ హోల్లో ఉండి నటరాజ్ లైక్ పవన్ కళ్యాణ్ అండ్ వాసంతి ఉన్నారు. సో నటరాజన్ నీతో అయితే అవుట్ ఆఫ్ ద గేమ్ సెకండ్ లేయర్లో ఆడతారు. సో ఇక్కడికైతే వాళ్ళకి అడ్వాంటేజ్ మిస్ అయింది. ఇక్కడ నటరాజ్ మాస్టర్ చేయాల్సింది ఏంటంటే ఆల్రెడీ టీం వచ్చారు, శ్రీముఖి చెప్పింది టీం వచ్చి వెరిఫై చేస్తారు కరెక్టా కాదు. వెరిఫై చేశారు, ఒకటి కాదన్నారు, ఒకటి అవునన్నారు. అవునన్నప్పుడు మూజుకు కూర్చోవద్దు కదా, అన్ని ఏరుకొని నేను చెక్ చేస్తాను.
తయారు చేసిన వాళ్ళు అందుకే శ్రీముఖికి జస్ట్ కౌంటర్ ఇచ్చేసరికి ఇక మూసాడు, సైలెంట్గా ఉన్నాడు. టీం మీద పడటం అనవసరం, బికాస్ తయారు చేసిన వాళ్ళు టీం కండక్ట్ చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుసు, అక్కడ ఆపేసాడు మొత్తానికి అదైనా. సో అలా 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 కంప్లీట్ అయిపోయి ఇక రేపు ఎపిసోడ్లో అయితే సెకండ్ లెవెల్ ఉండబోతుంది. మరి ఆ లెవెల్లో ప్యారడైజ్ ఎవరు గెలుచుకుంటారు? నాకైతే కళ్యాణ్ వసంతియే గెలుస్తారేమో అని అనిపిస్తుంది. బట్ వాళ్ళకి కాకుండా నాకు గట్టిగా గెలవాలనిపిస్తుంది నటరాజన్ నీతు అనిపిస్తుంది. బికాస్ వాళ్ళ కసి ఉంది, అది గెలిస్తే వాళ్ళకు ఇంకొంచెం బూస్టప్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి నెక్స్ట్ ఫర్దర్ వీక్స్లో. రాకపోతే చాలా 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 డిసప్పాయింట్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో పవన్ కళ్యాణ్ వసంతి కూడా ఇక స్ట్రాటజీలు వేస్తాడు, మన కరెక్ట్ కాదు, మన పేరు కరెక్ట్ కాదు, మన కమ్యూనికేషన్ లేదంటాడు అనుకో, అసలు సెకండరీ. సో ఈ వీక్ అయితే ఎలా నడిచింది, ఖచ్చితంగా ఈ వీక్ అయితే అక్షింతలు పడే అవకాశం ఉంది అందరికీ బాండ్ క్రెడిట్స్ విషయంలో, అందులో నో డౌట్. సో ఇది మా ఎపిసోడ్ రివ్యూ. సో ఎపిసోడ్ రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నామా మర్చిపోద్దు ప్లీజ్. అండ్ నెక్స్ట్ వీడియో వరకు ఉంటామా బొబ్బాయి. వెళ్ళే ముందు మన మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ ఎవరో కూడా మాట్లాడుకోవాలి కాబట్టి నా మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ వచ్చేసి నటరాజ్ అండ్ నీతు మామ. ఎందుకు ఏంటంటే నటరాజ్ అండ్ నీతుకు ఉన్న కసి, గేమ్ గెలవాలి, ఈరోజు ప్యారడైజ్లో ఉండాలి, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టరు వాళ్ళ స్ట్రెంగ్త్ చూసుకుంటే ఉన్న కపుల్స్తో కొంచెం వీక్ అనిపించినప్పుడు సూపర్గా ఆడి ప్రతి గేమ్లో ఆడి సెకండ్ లెవెల్లో ఫైనల్ లెవెల్లో టాప్ 2తో నిలబడ్డారు, విచ్ ఈస్ వెరీ అప్రిషియేటబుల్, విచ్ ఈస్ వెరీ జెల్ అని నాకు అనిపించింది. సో అందుకే నా మ్యాడ్ కప్లో వచ్చేసి నటరాజ్ అండ్ నీతు. మరి మీ మ్యాడ్ కప్లో అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయడం. అంటే దాన్ని ఉంటాము బొబ్బాయి.